2027లో ఎలాగైనా సరే తెలంగాణ ఎఫ్సెట్‌లో టాప్ ర్యాంక్ కొట్టాలి అని అనుకునేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, సో బైపీసీలో మనం చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఈ వీడియో వాళ్ళకి సంబంధించిందే. ఎందుకనంటే చాలామంది మన బైపీసీ స్టూడెంట్స్ అందరికి కూడా ఏంటంటే ముందుగానే ఒక మంచి విజన్ ఉంటుంది. ఓకే, ఏంటి 2027లో ఎలాగైనా సరే నేను ఒక టాప్ ర్యాంక్‌లో నేను అనుకున్నటువంటి విధంగా నేను ఎఫ్సెట్‌ని ర్యాంక్ క్రాక్ చేయాలనుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు మన ప్లానింగ్, మన ఒక పద్ధతి, ఒక విజన్ ఇవన్నీ ప్రాపర్‌గా ఆ విధంగానే ఉండాలి కదా! వాటన్నిటిని అందిస్తూ బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ టూ ఇక్కడ నుంచి మన సెకండ్ ఇయర్‌కి కొంచెం కనెక్టెడ్‌గా ఉండేటువంటివి. టోటల్లీ కనెక్ట్‌గా ఏముండదు. బట్ ఇది మనం చదువుకుంటే బేసిక్. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్‌గా ఉండాలి. దట్ టూ వీటి నుంచి మనకి కొంచెం స్కోరింగ్ అనేటువంటిది వస్తుంది. ఎఫ్సెట్‌లో అనుకునేటువంటి ఒక టాపిక్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్‌గా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎవరెవరైతే బైపీసీ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2027లో వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్నారు ఎఫ్సెట్ సంబంధించి. వాళ్ళందరికీ ముందుగా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఓకేనా? సో వాళ్ళకి కూడా ఉపయోగపడాలి కదా! మీకు ఒకళ్ళకి ఉపయోగపడితే సరిపోదు కదా! యెస్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఏంటి సార్ మాకు అంత ఇంపార్టెంట్ టాపిక్స్ బైపీసీలో? ఓకే, సో వాటి గురించి చెప్పండంటే యెస్, మనకు బైపీసీ అనగానే బోటనీ, జువాలజీ 2 వస్తాయి. ముందుగా జువాలజీకి సంబంధించి మనం పక్కాగా చదవాల్సిన చాప్టర్ ఏంటనంటే ఎనిమల్ డైవర్సిటీ. ఓకే, సో ఎనిమల్ డైవర్సిటీలో ఏవేవైతే మనకి ఫైలమ్స్ ఉన్నాయో, ఓకే, ఆ ఫైలమ్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి ఫైలము కూడా ఏందంటే చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్‌ని ప్రతీదీ మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మనం చదివేది ఎలాగూ హ్యూమన్‌కి సంబంధించి ఉంటుంది. సపోజ్ సెకండ్ ఇయర్ జువాలజీ తీసుకుంటే దాంట్లో అంతా హ్యూమన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. మన డైజెషన్ గురించి, ఎక్స్‌క్రీషన్ గురించి, రీప్రొడక్షన్ గురించి, వీటన్నిటి గురించి ఉంటాయి. సో కాబట్టి మనం ఏంటంటే అసలు ఒక ఆర్గానిజం అనేటువంటిది ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేటువంటి ఒక బేసిక్ పాయింట్స్ మనం అన్నీ తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటు దీనికి హైయెస్ట్ వెయిటేజ్ ఉందన్నమాట జువాలజీలో, ఎఫ్సెట్ ఓరియెంటెడ్‌లో. సో కాబట్టి మనం ముందుగా ఈ చాప్టర్‌ని అయితే కంప్లీట్ చేసుకొని మనం ప్రిపరేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్సే కాబట్టి మీరందరూ కూడా వీటిని ప్రాపర్‌గా చూసుకోండి. ఈ చాప్టర్ అనేటువంటిది మీకు మంచి మార్క్స్ తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా నమ్మండి. కుదిరిన కాడికి ఇప్పటి నుంచే వీటికి సంబంధించి ఇంకా ఎక్కడన్నా మిస్ అయినానా, ఫస్ట్ ఇయర్‌లో ఏమన్నా ఒకవేళ పోయినాయా, ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా చదువుతా, రివైజ్ చేస్తా. ఇప్పుడు దాకా టైం సరిపోలా, ఇప్పటి నుంచి ప్రాపర్‌గా ఫోకస్ చేస్తా, పక్కాగా ర్యాంక్ కొట్టేస్తా అనుకునే వాళ్ళందరూ కూడా ముందుగా మీరు జువాలజీలో ఎనిమల్ డైవర్సిటీ చాప్టర్‌ని క్లియర్‌గా చదవండి. ఓకే, ఈ చాప్టర్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉన్నాయి, అవి చూసుకోండి. అండ్ దాంతో పాటు బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో, ఇదేంటంటే జనరల్‌గా మనకి ఈ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఇది జనరల్‌గా మనకి ఆ పారాసైటిజము, అడాప్టేషన్స్ ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. దట్ టూ మనకు మార్క్స్ తెచ్చిపెట్టేటువంటి ఒక చాప్టర్స్ కూడా ఇవే. స్కోరింగ్ చాప్టర్స్ అని చెప్పని అంటాం. సో కాబట్టి జువాలజీలో పక్కాగా మనం బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూసుకోవాలి. అండ్ దాంతో పాటు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవి 3 చాప్టర్స్‌ని పక్కాగా మీరు ఫస్ట్ ఇయర్‌లో బేసిక్ నుంచి ఇప్పటి నుంచే ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం కష్టంగా అనిపించినా కానీ టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు మంచి స్కోరింగ్ తెప్పించి పెడతాయి. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా. అన్నిటి నుంచి క్వెషన్స్ మనకి చాలా వరకు వస్తాయి. సో జువాలజీ ఈ మూడిటిని పక్కాగా చూసుకోండి. మరి బోటనీ సంగతి ఏంటి సార్? మరి మా బోటనీ కూడా ఉంది కదా అంటే యెస్, బోటనీలో రిలేటెడ్ టాపిక్స్ అనేవి చాలా ఉన్నాయి. సెల్ గురించి, సెల్ స్ట్రక్చర్ గురించి, ఓకే, బయోమాలిక్యూల్స్ గురించి ఖచ్చితంగా క్వెషన్ అనేటువంటిది ఎగ్జామ్‌లో షూర్ షార్ట్‌గా అడుగుతాడు. ఎందుకంటే దీని రిలేటెడే అంతా కూడా మనకి ఏది చదవాలన్నా కూడా కంప్లీట్‌గా మనకి సెల్ గురించి, సెల్ రిలేటెడ్ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్‌గా ఉంటాయి. సో కాబట్టి ముందు సెల్ గురించి, సెల్ స్ట్రక్చర్ గురించి వీటిని మనం క్లియర్‌గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీటిని ప్రాపర్‌గా చూసుకోండి. సెల్ అంటే ఏంటి, సెల్ సైకిల్, సెల్ డివిజన్, బయోమాలిక్యూల్స్, సెల్ స్ట్రక్చర్ లోపల ఏమేమి ఉన్నాయి, ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇది ఇంపార్టెంట్, ఇది అన్‌ఇంపార్టెంట్ అని ఏమి ఉండదు. ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా క్వెషన్ అడుగుతాడు. సో కాబట్టి దీన్ని పక్కాగా చూసుకోండి. రీసెంట్‌గా కూడా క్వెషన్స్ వచ్చాయి. ఓకే, అండ్ దాంతో పాటు ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ప్లాంట్స్, దీంట్లో మేజర్‌గా ఉన్నదే హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ద ప్లాంట్స్. ప్లాంట్‌లో దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఏంటి, దాని ఇంటర్నల్‌గా దాని టిష్యూస్ అనేటువంటివి ఏమేమి ఉన్నాయి, పారెన్కైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మనం చదువుకోకపోతే ఏంటంటే వాటికి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి, మనం ఇబ్బంది పడతాం. ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో ఆల్రెడీ చదివేసి కూడా కొంచెం లైట్‌గా చదివిన వాళ్ళకి ఇప్పుడు టైం ఉంది, ప్రాపర్‌గా రివైజ్ చేయండి, ఉపయోగపడుతుంది. అండ్ దీంతో పాటు రీప్రొడక్షన్ ప్లాంట్స్, దేంట్లో తీసుకున్నా, అది జువాలజీ తీసుకున్నా, బోటనీ తీసుకున్నా, రెండిట్లో కూడా రీప్రొడక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి కనెక్టెడ్ మనకి సెకండ్ ఇయర్‌లో హ్యూమన్ రీప్రొడక్షన్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచే ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ కొంచెం వెయిటేజ్ చాప్టర్స్. సో కాబట్టి వీటిని ప్రాపర్‌గా చదివితే మీరేంటంటే ఎగ్జామ్‌లో పక్కాగా ర్యాంక్ మీదే. సో ఇప్పుడు మీరు అడుగుతారు, అసలు 2027లో ర్యాంక్ కొట్టాలి అంటే ఏంటి సార్, ఇంకా 1 ఇయర్ ఉంది కదా అనంటే 1 ఇయర్ లేదండి. ఆల్రెడీ మీరు ఎంటర్ అయిపోయారు. 2026 అకాడమిక్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఈ టైంలో మీరు ఏం చేయాలి?
ఈ ఒక్క ప్రాపర్‌గా మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అయిపోయిద్ది. అది చదువుకుంటూ పోయేసరికి ఏందంటే ఒక్కొక్క చాప్టర్ అర్థం చేసుకొని చదువుకుంటూ పోయేసరికి లాస్ట్‌కొసరికి మళ్ళా ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ మర్చిపోతాం. సో, కాబట్టి ఇప్పుడు ప్రాపర్‌గా ఇప్పటి నుంచే మనం ఏందంటే సైమల్టేనియస్‌గా చదవాలి. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ చదవాలి. సెకండ్ ఇయర్ చాప్టర్స్‌ని కూడా మనం అవుతున్న వాటిని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మనం కాన్సెప్చువల్ క్లారిటీ కొంచెం కోల్పోతున్నామో వాటిని మనం ప్రాపర్‌గా తెచ్చుకోవాలి. సో, ముందుగా కాన్సెప్ట్‌ని క్లియర్‌గా చదువుకోండి. ఇవన్నీ చదివిన తర్వాత ఒక చాప్టర్ అయిపోయింది. సపోజ్ ఇందాక సెల్ చాప్టర్ చెప్పా. ఆ సెల్ చాప్టర్‌ని మొత్తం క్లియర్‌గా చదువుకొని, దాని తర్వాత దానికి సంబంధించిన ఎంసీక్యూని చేయండి. ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదన్నయ్య. వాటికి సంబంధించిన ఎంసీక్యూ ఎంత చేశామనేది చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి ఆ ఎంసీక్యూ అనేటువంటిది మనము ఎంత ప్రాక్టీస్ చేశాం, ఎన్ని క్వెషన్స్‌కి ఎన్ని రైట్ పెడుతున్నాం. ఒక కాన్సెప్ట్ మొత్తం చదివేశాం. చదివినా గాని మనము 10 క్వెషన్స్ ఇస్తే మనము 2 క్వెషన్సో, 3 క్వెషన్సో కరెక్ట్ పెడుతున్నామంటే మనం సరిగ్గా చదవలేదని అర్థం. ఇది మనకెలా తెలుస్తుంది? చదివేశా అనుకోవటం వేరు. చదివింది ఓకే. నాకెక్కింది అని అర్థం చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి మేజర్ ఫార్మాట్ ఎంసీక్యూ. సో, కాబట్టి చేసి అన్నీ రైట్ అవుతుంటే అప్పుడు మీరేంటంటే ఓకే. ఇంకా తడిగుడ్డ మొహం మీద ఏసేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. అలా మీరేంటంటే ప్రాపర్‌గా కాన్సెప్ట్ చదువుకొని ఎంసీక్యూ చూసుకోండి. ఇదన్నిటితో పాటు మీకు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే నువ్వు 2027లో ర్యాంక్ కొట్టాలి అన్న ఒక వీడియో ఓపెన్ చేసావంటేనే నీ డెడికేషన్ ఏంటో అర్థమవుతుంది. ముందుగా హ్యాట్స్ ఆఫ్. బికాస్ నీకు ఇప్పటి నుంచి ఒక గోల్ ఉంది. ఆ గోల్ మీద నువ్వు కన్సిస్టెంట్‌గా వర్క్ చేయాలి. ఈ రోజు నీకు మోటివేషన్ ఇచ్చాననో, లేకపోతే ఈ రోజు నువ్వు బాగా ఏదో చదువుదాంలే అని చెప్పి పుస్తకం తీసాననో కాదు. ప్రతిరోజు 365 డేస్ మనం ఏంటంటే ఈ రోజు మొదలుకొని నెక్స్ట్ ఇయర్ మనం ఎపిసోడ్ రాసే వరకు కూడా ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా కాన్సెప్ట్ చదువుకొని ఎంసీక్యూ చేసి ప్రాపర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. ఆబ్వియస్‌గా నీ రిజల్ట్ నీకు అదే వచ్చేస్తుంది. నువ్వు టాప్ ర్యాంక్‌లో నువ్వైతే స్కోర్ చేస్తావు. ఓకే. సో, మరి వీటికి సంబంధించి సార్ ఇంత చెప్పారు కదా! మీ మాట మీద మాకు 100% రెస్పెక్ట్ ఉంది. ఇంకేదన్నా చెప్పండి. మాకు కొంచెం హెల్ప్ చేయండి అనంటే, యెస్, మన ఫిజిక్స్ వాళ్ళ ఈస్ దేర్ ఫర్ యూ టు హెల్ప్. సో, మీకోసమే 'లక్ష టీజీ ఎప్సెట్' అనేటువంటి ఒక బ్యాచ్ తీసుకొనొచ్చింది. 'లక్ష టీజీ ఎప్సెట్ 2027' ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాచ్ ఇది. ఓకే. సో, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటున్నారు కదా! సో, మోస్ట్‌లీ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ ఉండవా అని అనుకోవడానికి ఏం లేదు. కంప్లీట్‌లీ మనకిది మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీ టోటల్ ఎప్సెట్ ప్రిపరేషన్ ఒకే ఒక బ్యాచ్‌లో మీకొచ్చేస్తుంది. ఏంటి సార్ ఈ బ్యాచ్ స్పెషాలిటీ అంటే, సో, టోటల్‌గా మీకు ఏవైతే లైవ్ లెక్చర్స్ అనేటువంటివి టాపిక్ వైస్‌గా డైలీ క్లాసెస్ ఉంటాయి. ఓకే. వారంలో 6 రోజులు మీకు క్లాస్ అనేటువంటివి ఉంటాయి. సండే మీరు మొత్తం రివైజ్ చేసుకోవడానికి కాస్త రెస్ట్, కాస్త చదువుకోవడం కోసం ఏంటంటే ఆ వారం చదివిన టాపిక్స్‌ని చదువుకోవడానికి ఒక టైం. ఓకే. అండ్ దాంతో పాటు లైవ్ లెక్చర్స్ అనేటువంటివి డైలీ జరుగుతాయి బై టాప్ ఫ్యాకల్టీస్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎంతో కాలంగా. అండ్ దాంతో పాటు 24/7 డౌట్ సాల్వింగ్. ఎప్పుడైనా సరే ఏ డౌట్ వచ్చినా గానీ మన ఏఐ గురువు మీకోసం రెడీగా ఉంటుంది. డౌట్ సాల్వింగ్ క్లియర్ చేస్తుంది. అండ్ దాంతో పాటు లైక్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు. ఇందాకే చెప్పా. టెస్ట్ సిరీస్. క్వెషన్స్ ఎంత సాల్వ్ చేసాం, ఎంత పర్ఫెక్ట్‌గా సాల్వ్ చేస్తున్నాం ఇంపార్టెంట్. సో, కాబట్టి టెస్ట్ సిరీస్ చూసుకోండి. అండ్ దీంతో పాటు షెడ్యూల్ టెస్ట్ ఆన్ ప్లానర్. మనకి ఏవైతే టెస్ట్ అనేటువంటివి ఇప్పుడు మనం చదివిన టాపిక్ ఒక చాప్టర్ అయిపోయింది. ఈరోజు నేనే ఉన్నా, స్వరూప్ సార్ వచ్చారు. ఒక చాప్టర్ మొత్తం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఆ వారం ఎండింగ్‌లో మనకేంటంటే ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక 5 డేస్, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని మనకు ఒక చాప్టర్‌కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఆ చాప్టర్‌కి సంబంధించిన టెస్ట్ నువ్వు పర్ఫెక్ట్‌గా ప్లానర్ ప్రకారం జరిగిపోతుంది. నువ్వు ప్రాపర్‌గా చదువుకున్నది నువ్వు ప్రాక్టీస్ రివైజ్ చేసుకొని నువ్వు టెస్ట్ రాయి. ఆ టెస్ట్ రాస్తూ ఈ కాన్సెప్ట్ వింటూ నువ్వు ప్రాపర్‌గా రాయి. నీకు టాప్ ర్యాంక్ ఎందుకు రాదని నేను చెప్తా. ఓకే. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. అండ్ దాంతో పాటు డిసిప్లైన్డ్‌గా చెప్పిన క్లాస్ అన్ని ప్రాపర్‌గా వింటూ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇవన్నీ మీకున్నాయి. ఓకే. వీటితో పాటు మీకు బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా ఇస్తారనమాట. ఓకే. అంటే మీ బోర్డ్ ప్రిపరేషన్ ఏదైతే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నారు. అయిపోయింది, సెకండ్ ఇయర్‌కి వెళ్తున్నారు. సెకండ్ ఇయర్‌లో మీకేంటంటే ఆ ఇంటర్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినట్టు ఒక బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా ఇస్తారు. అంటే మీ బోర్డ్ ప్రిపరేషన్ కూడా దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మన దగ్గర. సో, అవి కూడా మీకు కంప్లీట్‌లీ మీ ప్రిపరేషన్ జరిగిపోతుంది. సో, ఇవన్నీ కూడా మీకు కేవలం అంటే కేవలం రైట్ నౌ అయితే ప్రైస్ మీకు కేవలం 2499 రూపీస్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉంది. మీకు ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మీరు 'లక్ష టీజీఎఫ్సెట్' బ్యాచ్ పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోయినా కానీ ఫిజిక్స్ వాళ్ళ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని సెర్చ్ ఐకాన్‌లో మీరేంటంటే 'లక్ష టీజీఎఫ్సెట్' అని చెప్పి టైప్ చేయండి. మీకు అది చూపిస్తుంది. దాంట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేక కూపన్ కోడ్ కోసం ఆల్రెడీ మన కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయబడింది. ఏమన్నా కూపన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్ నౌ ఉన్న కూపన్ అయితే TEL100 అని చెప్పి అప్లై చేయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా 100 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే. సో, ఎంత చెప్పాను, ప్రాపర్ కన్సిస్టెన్సీ చెప్పాను, మీ డెడికేషన్ చెప్పాను, మీరు ఎలా ఉండాలో చెప్పాను, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఇంతకన్నా ఏం కావాలి? ఇవన్నీ చూసుకోండి. ప్రాపర్‌గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. మీరు పక్కాగా మంచి ర్యాంక్ అయితే స్కోర్ చేస్తారు. ఇంకా అడిషనల్‌గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌కి మాకొక ఎప్పుడైనా చూడండి, అంటే ఒక దారి ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం చేయాలన్న ఆలోచనే కాదు. దానికి సంబంధించి ఒక ప్లాన్ కూడా ఉండాలి. ఆ ప్లాన్‌తో మన ఫిజిక్స్ వల్ల రెడీగా ఉంది. సో, నేను చెప్పింది వెంటనే చెయ్యి. జస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళు. 2499 రూపీస్ అంటే నువ్వు బయట బుక్స్ కొన్నంత కూడా ఉండదు.
ఓకేనా? బుక్స్ మీకేంటంటే ఆల్మోస్ట్ 1100 నుంచి 1200 పడతాయి బయట బుక్స్. 3 సబ్జెక్ట్స్ సంబంధించిన బుక్స్ తీసుకోవాలంటే. ఆ బుక్స్ టెస్ట్ సీరీస్‌కి సంబంధించిన బుక్స్ కొనాలంటే మళ్ళీ ఇంకొక 1000 అవుతది. అన్నిటికంటే చక్కగా మీకు ఆన్‌లైన్ ప్రిపరేషను, లైక్ దాంతో పాటు క్లాసెస్, డౌట్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. వెంటనే బ్యాచ్‌లోకెళ్ళి పర్చేస్ చేసుకో. వీడియోని వెంటనే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. నీకు ఉపయోగపడకపోయినా ఎవరైనా సరే తెలంగాణ ఎఫ్సెట్ రాయబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి బ్యాచ్ ఉందిరా సార్ చెప్పారని చెప్పి వెంటనే షేర్ చేసేసి వెంటనే బ్యాచ్‌లో ఇప్పుడే ఎన్రోల్ అయిపోండి. సో మరింత ఇన్ఫర్మేషన్‌తో, మరింత కంటెంట్‌తో ఇంకొక వీడియోలో కలుస్తాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఖచ్చితంగా ఏంటంటే మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. థాంక్ యూ.